రండి. టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే అందులో ఒక 25-26% ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా మంచి మెజారిటీతోటే మంచి మెజారిటీతో వస్తారు. ఓకే, ఇప్పుడు మీకు కాలిక్యులేషన్ చెప్తానండి. 79,000లో 14% తీసేయండి. ఓకే, పోలింగ్ అవ్వలేదు కదా, తీసేయండి. ఎంత 14% తీసేస్తే 8 బదులు 80, 8 4 32 అంటే 10,000 పోతుంది. 69,000 69,000లో 65% కొట్టండి. 4,000 పోయినట్టు 65,000 ఓట్లు మనకు 65,000 ఓట్లు. అలాగే కాపుల్లో 13% తీసండి టోటల్గా తమ్మురులు 13%. అంటే పోలింగ్కి మనకు 87% వచ్చింది కదా, 86.7 అంటే 87 అనుకోండి, అదో 10,000 పోయినట్టు పోయింది. రెస్ట్ ఆఫ్లో గీత గారికి ఒక 15,000 తీసండి. 65,000 పవన్ కళ్యాణ్ గారి. ఓకే, అక్కడ 65 ఇక్కడ 65 కనిపిస్తుంది. బీసీది అంటే 130,000 ఓట్లు ఇక్కడ పవన్ కళ్యాణ్ పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకో 10,000 తీసేయండి, లేకపోతే 1,20,000 ఇక్కడ పోల్ అయిందంతా 2,07,000 చిల్లరే. ప్లస్ ఇంకా సామాజిక వర్గాలు ఉన్నాయి, వైశ్య ఉంది, బ్రాహ్మణ ఉంది, క్షత్రియ ఉంది, ఇవన్నీ కలిపితే 9,000 చిల్లరే. 9,000లో కనీసం 8,000 పవన్ కళ్యాణ్ గారు పడతాయి. ఎంత 2,70,000 పోలిందా? 2,07,000 చిల్లర పోలే. ఓకే, అంటే ఈజీగా 50-60,000 ఏమైనా 50,000 తక్కకుండా పవన్ కళ్యాణ్ గారు 50,000 కాదు, ఇంకా చాలా ఎక్కడికి పోతారో తెలీదు. అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఓకే సార్, ఖమ్మం నుంచి మరొక కాల్ ఉన్నారు, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, హలో వరుణ్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ టైం మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఓకే, నమస్కారం. టీడీపీ అయితే మంచి మెజార్టీతో అక్కడ గెలుస్తుందండి. టీడీపీ ఎవరు ఊహించని సీట్స్ ఏపీలో వస్తాయండి. ఓకే ఓకే, ఏపీ గురించి చెప్తున్నారా మీరు? ఈయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు పిఠాపురం. సార్ ముందు ఆయన ఇమేజ్ చాలా పెరిగిందండి వర్మ గారికి. ఆ త్యాగం చేయడం, పార్టీ పట్ల డెడికేషన్, పర్సనల్ గా ఇమేజ్ కూడా ఆయనకి చాలా పెరిగిందండి. ఆయన అంత కష్టపడ్డారు కళ్యాణ్ గారి కోసం, అది చాలా బాగా జరిగింది. అది చూడటానికి కూడా మేము వింటున్నప్పుడు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక రకంగా వరమ గారికి ఫ్యాన్స్ అయిపోయామండి. రాష్ట్రం అంతా ఫ్యాన్స్ అయిపోయారు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు రాకతో ఆయన ఫ్యాన్స్ కూడా మేము ఒకళ్ళు అయిపోయాం కూడా. మీరు అయిపోయారు సార్, మా ఫ్యాన్ అయిపోయారు. ఇక నేను యాదగిరి గుట్ట వెళ్ళాను. ఓకే, అక్కడికి గుట్టకి దర్శనానికి వచ్చారు ఒక 5 మీ ఖమ్మం నుంచే. ఓకే సార్, అక్కడ టిఫిన్ చేస్తున్నాను, అలా చూస్తా ఉన్నారు. ఇంకా నేను లేట్ అవునండి అన్నారు. 2 అయితే అని చెప్పి ఒకటి దిగేసి పంపిస్తాను. మాకైతే ఇక్కడ బార్డర్ కదా సార్. అవునండి, బార్డర్. మాకు ఇక్కడ సర్వేలు కానీ ఇక్కడ బెట్టింగ్లు కానీ మినిమం పవన్ కళ్యాణ్ గారు 50,000 మెజార్టీతో గెలుస్తారనే ఉంది సార్. కొట్టేస్తారు. నాకు 20% పంపండి, నాకు కళ్యాణ్ గారికి అంత పార్టీ ఫండ్. అయ్యో అదృష్టం అండి, కంపల్సరీగా. మాకంత అదృష్టం అంటే ఇంకలేనే ఉంది సార్. బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయి శ్రీనివాస్ గారు? బెట్టింగ్లు జరుగుతున్నాయండి బాగా? బాగా జరుగుతున్నాయండి. ఒక్క కృష్ణా జిల్లాకు వచ్చేసేపటికే 2 టఫ్ అనుకుంటున్నారు. అదే ఒకటే టఫ్ తిరువూరు, కృష్ణా ఎంపీ సీట్కి వచ్చి తిరువూరు, మిగిలిన కూటమేనండి. ఓకే, బెట్టింగ్ ఆడడానికి కూడా అట్లా మొన్నటి వరకు దెందులూరు కొద్దిగా నూజివీడు అన్నారు, కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత బూతుల వారీగా చూసుకుంటే అటు కూడా అలాగే వస్తుందంట. వెస్ట్ గోదావరి డిస్టిక్ కూడా అంతే సార్. మీరు వేస్తుంటారా బెట్టింగ్లు? లేదు సార్, వింటా ఉంటాను, చూస్తా ఉంటాను. అలా చూడండి అంతే, దానికి దూరంగా ఉండండి. అసలు అలవాట్లేదండి. ఓకే, వర్మ గారితో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. మీకు మళ్ళీ మంచి సముచిత స్థానం ఇవ్వాలి, మీరు మినిస్టర్ అవ్వాలి, బాబు గారు చేస్తారన్న నమ్మకం మాకుంది. మీ త్యాగానికి ప్రతిఫలం అదే ఉంటుంది సార్, కంపల్సరిగా. ఫస్ట్ మీరే అవుతారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది అందరూ మా ఆశ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సార్ ఒక్క విషయం, ఇక్కడ కాలర్స్ అవనివ్వండి చాలామంది మాట్లాడే అంశం ఇస్తే మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది వాస్తవంగా. ఓకే, ఎమ్మెల్యే మీరు టీడీపీ నుంచి ఇచ్చారు,